ఈరోజు కొరుట్ల మెట్పల్లి మున్సిపల్ కమిషనర్లకు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారికి ఒక విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మున్సిపల్ కార్మికులను మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ గారు గత 5 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరికి మనం ప్రజల పన్నులతోటి 15,000 రూపాయల జీతం ఇచ్చి వాళ్ళను ఏదైతే మున్సిపల్లో పారిశుద్ధ కార్మికులుగా పెట్టుకుంటే వాళ్ళను ఇంట్లో పని చేయడానికి, ఇంట్లో వంట సామానికి, వంట మనిషికి, గోలులో ఉండడానికి, ఇల్లు ఉంచడానికి, ఇవి ఇంట్లో పని చేయడానికి పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కొరుట్లలో కూడా అక్కడ కూడా కార్మికులను పెట్టుకోవడం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ ఇద్దరు కూడా ఇమీడియట్లీ వాళ్ళ దగ్గర నుంచి పని మనుషులను విత్డ్రా చేసుకొని మున్సిపల్కు సరెండర్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రజలు కట్టే పన్నులతోటి ఇవాళ మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇస్తుంది. ఇవాళ కానీ ఒకనొక పరిస్థితులలో మొన్న జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో కూడా ఉన్నది మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా కమిషనర్లు ఇద్దరు కూడా, కొరుట్ల మెట్పల్లి కమిషనర్లు ఇద్దరు కూడా ఇమీడియట్లీ చర్యలు తీసుకోవాలి. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గత 5 సంవత్సరాల నుంచి లెక్కగట్టి అవి మున్సిపల్ బడ్జెట్లో జమ చేయాలని కొరుట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. లేని పక్షంలో మేము కూడా దీన్ని ఏ విధంగా వసూలు చేయాలి అన్నది మేము పై అధికారులకు చెప్తూ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఒక విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మీరు నిజాయితీగా పనిచేయండి. నిజాయితీగా పనిచేసి ఇలాంటి అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇలా మున్సిపల్ కమిషనర్లపై ఉందని తెలియజేస్తున్నాం.